ఇంకా అలా దొంగల గురించి తెలుసుకొని ఇంటి పక్కన వాళ్ళు మేమందరం అలా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరు పోలీసులు వచ్చారు. వాళ్ళ చేతిలో ఇంత పెద్ద కర్ర ఉందండి. అంటే వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చారనమాట. నార్మల్ సివిల్ డ్రెస్లో వచ్చారు, యూనిఫామ్లో రాలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు దొంగలు ఎలా వచ్చారు, ఈ రోడ్లోకి ఎలా పరిగెత్తారు, వాళ్ళు బైక్ పైన వచ్చారంట. ఒకటి వాళ్ళు బైక్ కొట్టేశారంట, ఆ బైక్కి నెంబర్ ప్లేట్ లేదంట, ఆ బైక్తో వచ్చారు. ఇక అది ఎలా వచ్చారు, ఇగో ఇలా వచ్చారు, ఇలా అడుగులు, ఇగో ఇది బండి ఇది అంటే వాళ్ళు కరెక్ట్ వేలో రాకుండా పక్కన ఎక్కడి నుంచి అట్లా వచ్చారనమాట. ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పేసి వస్తున్నారు. ఇంకా దగ్గరికి రాగానే నేను పిలిచాను, ఇలా మా ఇంట్లో కూడా వచ్చారండి చూద్దురండి అని చెప్పేసి చూపించాను. వాళ్ళు ఏమంటున్నారు, లేదమ్మా మేము వాడు వెనుకనే పరిగెత్తాం, వాడు మీ ఇంట్లోకి రాలేదని అంటున్నాడు, కానీ ఖచ్చితంగా వాడు మా ఇంట్లోకి వచ్చాడండి అని నేను చెప్పిన. ఇద్దరు పోలీసులు వచ్చారు, ఒక అతనేమో వచ్చాడేమో అని అంటున్నారు, ఇంకొక అతనేమో లేదు లేదు రాలేదు, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుంటలో పడ్డాడు, బురద గుంటలో. ఇంక వాడు చెప్పులు అందులో కూరుకుపోయిన, వాడు హెల్మెట్ దొరికింది, ఒకడు పారిపోయాడు, ఇంకొకడేమో అసలు కనపడకుండా వెళ్ళిపోయాడు. మొత్తానికి ఇద్దరు దొంగలు వచ్చారని ఆ పోలీస్ అనేది చెప్పాడు అనమాట. అది